ఈరోజు సింపుల్ రెసిపీ అయిన బ్రెడ్ పోహా ఎలా చేయాలో నేర్చుకుందాం. స్నాక్ ఐటమ్ అండి ఇది. బ్రెడ్ స్లైసెస్ కొన్ని, వేరుశనగ పప్పులు 3 స్పూన్లు, శనగబేడలు 2 స్పూన్లు, పోపు గింజలు, నెయ్యి 3 స్పూన్లు, పెరుగు 3 స్పూన్లు, 1 స్పూన్ నిమ్మరసం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, ఆయిల్ తగినంత, కొద్దిగా అల్లం సన్నగా తరిగినది, పసుపు పొడి కొద్దిగా, కారపొడి కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, సన్నగా తరిగిన మిర్చి 2. ఇప్పుడు పెనం పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి స్లైసెస్ ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి కొన్ని పోపు గింజలు, శనగబేడలు, వేరుశనగ పప్పులు ఇది కొంచెం వేగనివ్వాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఈ విధంగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇవి వేగనివ్వాలి. కొద్దిగా సాల్ట్, పసుపు పొడి కొద్దిగా, కారపొడి కొద్దిగా. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసి, ఆల్రెడీ ఇవి వేయించినాయి కాబట్టి వీటిని వేయించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కారం ఉప్పు పట్టేటట్టు కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగుని స్మూత్ గా చేసుకొని పెరుగు వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. అయిపోయిందండి సింపుల్ రెసిపీ, స్నాక్ రెసిపీ బ్రెడ్ పోహా. ఇది వెంటనే తింటే బాగుంటుంది, వేడివేడిగా తింటే బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.